ఆరాధన కదా మా ఇంట్లో. ప్రతి సంవత్సరం ఆరాధనకి మా అన్న మా వదిన ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. స్టార్టింగ్ మా అన్న మా ఇంటికి అసలు వచ్చేవాడే కాదు. మా ఇంటి పక్కన ఉండి మా మామ వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. మా ఇంటికి నేను బలవంతం చేస్తే తప్ప వచ్చేవాడు కాదు. అంటే జనాల్లో గడవడానికి మా ఇంటి నిండా చుట్టాలు ఉంటారు కాబట్టి కొంచెం సిగ్గుగా ఫీల్ అయ్యి నామోషిగా ఉండేవాడు మా అన్న. పెళ్ళి అయిన తర్వాత చాలా రోజులు నన్ను ఏడిపించేది. పెళ్ళి అయినాక నువ్వు మమ్మల్ని మర్చిపోయినావు, మమ్మల్ని పట్టించుకోమే, మీ వాళ్ళే నీకు ఎక్కువ అని చాలాసార్లు ఏడిపించినాడు. అదేం లేదులేనా అంటే ఒప్పుకునేవాడే కాదు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువ పోయింది లేదు. అందుకే మా ఇల్లు మర్చిపోయినామని నన్ను చాలాసార్లు ఏడిపించేవాడు. మనం చనిపోయిన వాళ్ళని అన్నిసార్లు అనుకుంటాం కానీ వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుంటారో ఏమో కదా. ఎన్నిసార్లు వచ్చేవాడు మా అన్న పాపం మీ పాటికి ఉండింటే ఆరాధనకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వచ్చేవాడు.